హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ట్రేడ్ ఆపర్చునిటీస్ డిస్కస్ చేద్దాము. సో ఇది మీరు చూస్తున్నారు ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్. ఓకే, ఇవాళ క్యాండిల్ అనేది ఇది 1 minute టైం ఫ్రేము. క్యాండిల్ అనేది గ్రీన్ పడ్డది. సో గ్రీన్ పడి నేనేమనుకున్నానంటే ఇంకా సెకండ్ కూడా పడుతున్నప్పుడు క్యాండిల్ పైకి వెళ్తుందేమో, ఇదొక టార్గెట్ పెట్టుకోవచ్చు, ఈ టార్గెట్ బ్రేక్ అయితే ఇంకా ఈ టార్గెట్ వెళ్ళిపోతుందని నేను అనుకున్నాను యాక్చువల్లీ. ఓకే, ఇది మంచి లెవెల్ అనమాట. సో టచ్ అవుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కూడా ఒక నిఫ్టీ దగ్గర కూడా ఒక లెవెల్ ఉంది ఆటోమేటిక్గా. మనకి గ్రీన్ ఉంది, రెడ్ పడ్డది, రెడ్ పడ్డది. ఎందుకు ఇంకా కింద పడుతుంది అనిపించింది. సో ఇక్కడ సెల్ చేస్తే ఇదొక టార్గెట్, అంటే ఈ గ్రీన్ లైన్ అనేది ఒక టార్గెట్ అనుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఈ లెవెల్ ఏదైతే ఉందో గ్యాప్ లెవెల్ ఇక్కడ, సో అది ఇంకో టార్గెట్ అనుకోవచ్చు బేసికల్లీ. సో ఇదొక టార్గెట్. సో ఇదొక టార్గెట్ 1, ఇదొక టార్గెట్ 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ ఒక టార్గెట్ 3 బేసికల్లీ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇట్లా కూడా అనుకోవచ్చు. నిఫ్టీ ఇక్కడ హిట్ అయినాక ఇక్కడ వరకు కూడా వెయిట్ చేయొచ్చు, అది ఒక టార్గెట్. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ తీసుకొని ట్రేడ్, నిఫ్టీ ఇక్కడ వరకు వచ్చినా కూడా వెయిట్ చేయొచ్చు మనకి. సో ఇది అనమాట ఇవాళ ట్రేడ్ అనమాట. సో బేసికలీ ఒకవేళ కింద పడుతుందని మనం గెస్ చేసి ట్రేడ్ తీసుకుంటే ఇదొక ఇదొక ఎగ్జిట్, ఇదొక ఎగ్జిట్, ఇదొక ఎగ్జిట్, అండ్ కింద కూడా ఎక్కడెక్కడ ఎగ్జిట్ కావచ్చు. అంటే బేసికలీ నిఫ్టీ ఇక్కడ వరకు ఈ లైన్ వరకు హిట్ అయింది కాబట్టి ఇక్కడ వరకు ఎగ్జిట్, కింద కొంచెం వరకు ఎప్పుడైనా లైన్ లెవెల్ రీచ్ అయినాక మనకి ఒక టార్గెట్ కానీ సర్టెన్ ఒక లెవెల్ అనుకుంటాం కదా, తర్వాత కింద కూడా కొంచెం వెళ్తుంది. సో ఇక్కడ కూడా అనుకోవచ్చు మనం. సో ఇదనమాట. సో నిఫ్టీ ట్రేడ్ అనేది ఓవరాల్ ప్రాఫిటబుల్ ఇవాళ. సో అలాగే మనకి యాజ్ యూజువల్గా మనకి ఈ చార్ట్స్ చూద్దాము, టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. మార్కెట్ మనకి పెద్దగా పడి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి, సో ఇట్ ఈస్ అంత పెరగలేదు మరి పడలేదు అనుకోవచ్చు మనం. ఓకే, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి, అంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సో ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో దగ్గర వరకు 80 పాయింట్స్ రఫ్గా అక్కడే క్లోజ్ అయింది డిస్టెన్స్లో. సో మనకి ఇప్పుడు ఇవాళ చూస్తుంది ఏంటంటే మనము ఇండస్ ఇండియా బ్యాంక్ చూద్దాము, ట్రేడ్ ఆపర్చునిటీ డిస్కస్ చేద్దాము. ఇండస్ ఇండియా బ్యాంక్, బ్యూటిఫుల్ ట్రేడ్ అనమాట. ఇది 1 minute టైం ఫ్రేమ్. గ్రీన్ పడ్డది, ఇంకో ఇది పడ్డది, ఇంకో రెడ్ పడ్డది. ఏదైనా ఇక్కడ ఒక గ్రీన్ లెవెల్ ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాల్సిందే. ఇంకో గ్రీన్ పడ్డది, లేదా ఇక్కడ ఈ గ్రీన్ పడ్డాక ఈ 2 రెడ్లు పడ్డా ఇంకో గ్రీన్ పడ్డది. ఇక్కడ మనం ఎంటర్ చేసిన కాబట్టి ఈ గ్రీన్ పడ్డాక ఇంకో గ్రీన్ పైకి వెళ్తున్నప్పుడు, అంటే ఇది జనరల్ డోజీ, అప్పుడు గ్రీన్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది జనరల్గా. ఆర్ ఇక్కడ ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ నుంచి ఎప్పుడైనా బౌన్స్ బ్యాక్ కావాల్సిందే. ఇక్కడెక్కడ బై చేసిన సమ్వేర్ మనకి ఈజీ టార్గెట్ అనమాట. ఇంత పైకి వెళ్ళింది అనమాట బేసికల్లీ. ఈ లెవెల్ వరకు హిట్ అవ్వచ్చు. సో ఇది ఇవాళ ట్రేడ్ ఆపర్చునిటీ ఇండస్ ఇండియా బ్యాంక్. ఈ లెవెల్ బ్రేక్ అయినా కూడా వెయిట్ చేయొచ్చు మనం. సో బేసికల్లీ ఈ లెవెల్ పెట్టుకుంటే సేఫ్ సైడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సన్ఫార్మా చూద్దాము. సో సన్ఫార్మా చూసాము. ఓకే, ఇది ఓవరాల్ మంచి ట్రేడే, పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అనమాట. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. రెడ్, గ్రీన్, రెడ్, ఎవరైనా మార్కెట్లో కింద పడుతుంది అనుకుంటారు, పడుతుంది అనుకొని ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇది ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఇక్కడ గ్రీన్ ఒకటి టార్గెట్ పెట్టుకుంటారు, గ్రీన్ లెవెల్. కానీ ఇక్కడ నుంచి చూస్తే రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ట్రేడ్. వన్స్ జనరల్ ఎక్కడైనా సెల్ చేసినా మనం సెల్ చేస్తాము, మనం టార్గెట్ అయితే ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ రీచ్ కాకుండా కొంచెం పైకి వెళ్ళింది, ఇక్కడ వరకు పైకి వెళ్ళింది. సో మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇక్కడ మనం బై చేసి ఈ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. దీని తర్వాత ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో ఓవరాల్ లైక్ 2 ట్రేడ్స్ ఈ ట్రేడ్లో తీసుకోవాలి అంటే 2 ఆపర్చునిటీస్ మనకి. ఒకటేమో స్టాప్ లాస్, ఇంకోటేమో మళ్ళీ రివర్సల్ ట్రేడ్. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాము, ఎటర్నల్ చూద్దాం, జొమాటో. బ్యూటిఫుల్ ట్రేడ్ అనమాట. ఓకే, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇక్కడ మనకి ఒక బ్లూ లైన్ ఉంది, చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ నుంచి ఒకవేళ స్టాక్ ఇక్కడ నుంచి పైనుంచి పడి ఇక్కడ ఆగింది అనుకో, ఇక్కడ నుంచి పైన రివర్స్ అవ్వాల్సిందే మ్యాక్సిమం సినారియోస్లో. ఇక్కడ పైన గ్రీన్ లెవెల్ ఉంది, ఇక్కడ రెడ్ పడ్డది. మనం ఇక్కడ చూసి గ్రీన్ ఫామ్ అవగానే ఇంకో గ్రీన్ ఫామ్ అవగానే బై చేస్తాము. ఇదొక టార్గెట్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత లెట్స్ సీ, ఎస్ ఇక్కడ వరకు రీచ్ అయింది మళ్ళీ. సో ఇక్కడ బై చేసి ఇది ఒక లెవెల్ అనుకోవచ్చు, ఈ పైన రీచ్ అయినాక ఇక్కడ ఒక్కొక్క లెవెల్ అనుకోవచ్చు, ఇంకా పైన వెయిట్ చేసినా సరిపోతుంది అనమాట. సో గుడ్ ట్రేడ్ అనమాట మనకి జొమాటోలో. ఇప్పుడు టాప్ లూజర్స్ చూద్దాం మనము. హెచ్డిఎఫ్సి లైఫ్, బిఏఎల్. ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది మనకి రెడ్ పడ్డది, గ్రీన్ రెడ్ మనం కింద పడుతుందనే ఇక్కడ సెల్ చేస్తాము. కానీ ఇక్కడ చాలా పేషెన్స్ ఉండాలి. మళ్ళీ స్టాక్ రివర్స్ అయ్యి పైకి వెళ్ళి ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ పడ్డది. సో అప్పుడు బాగా పేషెన్స్తో వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఈ లెవెల్ హిట్ అయింది. ఓకే, సో ఇదొక ఆపర్చునిటీ. సో ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ ఒకసారి పేషెన్స్గా వెయిట్ చేయాలి, ఈ లెవెల్ హిట్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ బిఈఎల్. బ్యూటిఫుల్ ట్రేడ్. జనరల్గా మంచి రెడ్ క్యాండిల్ పడ్డది, మనం సెల్ చేస్తాము. ఇక్కడ నుంచి కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని మనం డిస్కస్ చేసాం ఇందాక బ్లూ లైన్ నుంచి. బట్ కొంచెం వెయిట్ చేస్తే మళ్ళీ కిందకి వెళ్ళింది. సో ఇంకా కంప్లీట్ కింద పడ్డది. సో ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ రెడ్ క్యాండిల్ సెట్ చేస్తాం. ఈ బ్లూ లైన్ అనేది ఒక టార్గెట్ 1 మనకి. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ చూద్దాము. ఈ టార్గెట్ అయితే హిట్ కాలేదు, మధ్యలో వరకు వెళ్ళింది, దట్స్ ఫైన్. ఇంకో ఆపర్చునిటీ టాటా కన్జ్యూమ్. వెరీ స్పైకీ ట్రేడ్. బ్లూ లైన్ పడ్డది, రెడ్. ఓకే, సెల్ చేస్తాము. సెల్ చేసినాక మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ కింద పడ్డది. పేషెన్స్తో వెయిట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది అనమాట. అర్థమైంది కదా. ఇక్కడ సెల్ చేస్తాం, అంటే ఈ రెడ్ క్యాండిల్ సెల్ చేస్తాము. సెల్ చేసినాక మళ్ళీ ప్రాపర్గా వెయిట్ చేయాలి, ఇక్కడ వరకు వస్తుంది, మళ్ళీ కింద పడుతుంది. సో ఇదొక లెవెల్. మళ్ళీ కింద పడ్డాక ఈ లెవెల్ అంటే ఇక్కడ వరకు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. దాని తర్వాత మీరు ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు యాక్చువల్లీ. నెక్స్ట్ ఏమైందని చూద్దాం, ఎక్కడ వరకు వెళ్ళింది స్టాక్ అనేది. అంతే, సైడ్ వేస్. మనం అనుకున్నాం కరెక్టే, ఎక్కువ హోల్డ్ చేయదు, అక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఇంకో జియోఫిన్. బ్యూటిఫుల్ ట్రేడ్ అనమాట. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, 3 ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. ఇది ఒక టార్గెట్ 1, గ్రీన్ లైన్ ఒక టార్గెట్ 1. ఈ టార్గెట్ అయినాక జనరల్లీ బ్లూ లైన్ టార్గెట్ 1, బట్ రీచ్ కాలేదు. బట్ ఈ సగంలో రీచ్ అయినా ఫైన్. సో ఇది ఇవాళ ట్రేడ్ ఆపర్చునిటీస్ మనకి. ఒక్కసారి బిట్కాయిన్ చూద్దాము, ఇవాళ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఇచ్చింది అనేది. బిట్కాయిన్ అనేది 3 minutes టైం ఫ్రేమ్ మనకి. బిట్కాయిన్ రెడ్ పడ్డది, ఇక్కడ ఎంటర్ అవుతాం, కింద పడుతుంది అని, మళ్ళీ రివర్స్ అవుతుంది, మళ్ళీ బై చేస్తాం. ఇక్కడ ఇది బ్రేక్ అవుతుంటే బై చేస్తాం, ఇది టార్గెట్, బ్లూ లైన్ అనేది టార్గెట్. ఈ పైన కొంచెం వెయిట్ చేసినా పర్లేదు. సో ఐ మీన్ ఎథీరియం బిట్కాయిన్ అనేది ఆల్మోస్ట్ సేమ్ మాదిరిగా ఉంటాయి చార్ట్స్ అనేది. సో ఎథీరియం అయితే ఇట్లా ఉంది, ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి మనకి. ఓకే, సో ఎథీరియంలో అయితే ఇట్లా ఆపర్చునిటీ, ఇట్లా ట్రేడ్ చేయాలి.
బిట్కాయిన్లో కూడా అంతే, ఇక్కడ బై చేస్తాము, పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ కింద ఈ టార్గెట్ హిట్ అవుతుందా లేదా వెయిట్ చేస్తాం, మళ్ళీ ఇంతలోనే రివర్స్ అవుతుంది, పైకి వెళ్ళింది. జనరల్గా అయితే ఇక్కడ హిట్ అయితే మనం జనరల్లీ ఇక్కడ బై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే రెడ్ పడ్డది, మళ్ళీ గ్రీన్ పడ్డది, ఇక్కడ బై చేస్తాం. ఓకే, దట్స్ హౌ. బై చేయగానే పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడ్డది అంటే ఇక్కడ వరకు హిట్ అవుతుంది అనుకో. జనరల్లీ టార్గెట్ అనమాట రివర్సల్ ట్రేడ్, ఇక్కడ వరకు హిట్ అవ్వాలి. సో ఇది హిట్ అవ్వకుండా పైకి వెళ్ళింది. సో ఆబ్వియస్లీ ఇది టార్గెట్ అనుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం బై చేసి పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇక్కడ ఒకవేళ హిట్ అయ్యి కిందికి వెళ్తే అప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కానీ పేషెన్స్గా వెయిట్ చేయాలి, రివర్స్ అవుతుంది మళ్ళీ ట్రేడ్. సో దట్స్ హౌ అండి, విల్ ట్రేడ్ 1 minute టైం ఫ్రేమ్. మనము ఇట్లా చార్ట్స్ డైలీ 1 minute టైం ఫ్రేమ్ చూసుకొని మనం ట్రేడ్ ఆపర్చునిటీస్ డిస్కస్ చేద్దాం ఇట్లా అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.